శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 25వ తారీఖున వృశ్చిక రాశిలోకి మారబోతున్న శుక్రగ్రహ సంచారం కన్యా రాశి వారి మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి శుక్రుడు ధన భాగ్యాధిపతి, అత్యంత శుభగ్రహం. జాతకంలో భాగ్యాధిపతి బలంగా ఉంటేనే జాతకుడు అదృష్టాన్ని, పూర్వపుణ్యాన్ని, సంతాన సౌఖ్యాన్ని అనుభవించగలుగుతుంటాడు. అసలు జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా భాగ్యస్థానం, భాగ్యాధిపతి బలం లేకపోతే ఆ జాతకం మొత్తం నిర్వీర్యం అయిపోతుంటుంది. అలాగే శుక్రుడు కూడా ఏ జాతకుడికైనా బలంగా ఉండాలి. వివాహం జరగాలన్నా, వివాహ సౌఖ్యం అనుభవించాలన్నా, ముఖ్యంగా సంతానం కలగాలన్నా, అలాగే ఒక మంచి బట్టలు కట్టాలన్నా, ఒక మంచి వాహనం ఉండాలన్నా, ఒక మంచి గృహంలో సొంతంగా ఉండాలన్నా శుక్రగ్రహం తప్పనిసరి. అటువంటి ఐశ్వర్యకారకుడైనటువంటి శుక్రుడికి అంత బలం ఉండబట్టే మరి శుక్రుని యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారిని ఉండడం జరిగింది. అంటే ఇంచుమించుగా శుక్రగ్రహం అనుగ్రహం ఉంటే, శుక్రగ్రహ బలం ఉంటే అమ్మవారి యొక్క దయ మన మీద సంపూర్ణంగా ఉన్నట్టే. అందుకని సింపుల్గా మరి ఈ కన్యా రాశి వారు 2వ స్థానం అంటే కుటుంబం, 9వ స్థానం అంటే తండ్రి, గురువు. సో అందుకని ఈ కన్యా రాశి వారు కుటుంబాన్ని గౌరవిస్తూ, కుటుంబ సభ్యుల్ని దూషించకుండా వాళ్ళని గౌరవించడం, గురువుల్ని, తండ్రి గారిని సత్కరించడం, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు చూడటం వల్ల మరి ధన భాగ్యస్థానం యాక్టివేట్ అయి జాతకుడు ఐశ్వర్యవంతుడై సకల సౌఖ్యాలు అనుభవించే అవకాశం ఉంది. అలాగే స్త్రీలని గౌరవించడం, ముఖ్యంగా బయట స్త్రీలు ఎలా ఉన్నా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని, వృద్ధులైన వారిని, పెద్దవారిని గౌరవించడం వెరీ సింపుల్ టెక్నిక్ మాట ఈ కన్యా రాశి వారు అదృష్టవంతులు అవ్వాలంటే. సో ఏదైనా మిగతా వారికన్నా వీళ్ళు ఎక్కువగా శుక్రగ్రహ అనుగ్రహం సంపాదించాలి. దానికి కారణం ఏంటంటే కన్యా రాశిలోనే శుక్రుడు నీచ పొందడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల శుక్రుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వారి మీద తక్కువ ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళు కంపల్సరీగా శుక్రుని యొక్క అనుగ్రహం కోసం స్త్రీలని గౌరవించడం, భార్యని గౌరవించడం, అలాగే అక్కచెల్లెల్ని, ఆడపిల్లల్ని గౌరవిస్తే శుక్రుడు బలవంతుడై కన్యా రాశి వారు అదృష్టవంతులుగా మారే అవకాశం ఉంది. అటువంటి శుక్రుడు మరి 3వ భావంలో వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం మీద సంచారం మొదలుపెట్టడం జరుగుద్ది. మరి గురువు యొక్క ఫలితాన్ని శుక్రుడు ఇస్తాడు కాబట్టి, అంటే గురువు శుక్రుడు కలిస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో అంత గొప్ప ఫలితం మీకు రావడం జరుగుతుంది. అంటే చతుర్థ, సప్తమ భావ ఫలితాలు అంటే గృహ సౌకర్యాలు, వాహన సౌఖ్యం, వివాహ సౌఖ్యం, వివాహ సంబంధాలు కలగడం. అలాగే అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి అష్టమం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, స్త్రీలకి మాంగళ్య బలాన్ని ఇస్తుంది. సో అందువలన అటువంటి సౌకర్యాన్ని, సౌఖ్యాన్ని, అదృష్టాన్ని శుక్రగ్రహం ఇవ్వడం జరుగుతుంది. అలాగే అనురాధ నక్షత్రం మీద సంచరిస్తాడు. వెంబటనే 2-3 రోజుల తర్వాత అనురాధలోకి ఎంటర్ అయిన వెంటనే మరి శని కూడా ఈ ప్రస్తుతం ఈ రాశి వారికి చాలా బలవంతుడై 6వ స్థానంలో ఉండడం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లేదంటే మీ తర్వాత తోడబుట్టిన వారు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వాళ్ళతో ఉన్నటువంటి చికాకులు అంటే మీ తోడబుట్టిన వారితో కానీ స్నేహితులతో ఉన్నటువంటి విభేదాలు సమసిపోయి పరస్పరం మళ్ళా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని తిరిగి మీ యొక్క స్నేహాన్ని, గత వైభవాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే శత్రువులు మిత్రులుగా మారుతారు అన్నది ఇప్పుడు జరిగే సూచన. అనారోగ్య సమస్య నుంచి కూడా బయటపడతారు. ఎందుకంటే
మరి దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే మరి ఈ సమయంలో దానికి వైద్యం చేయించుకోవడం వల్ల హెల్త్ పరమైన చికాకుల నుంచి కూడా తగ్గొచ్చు. ఇక జ్యేష్ఠ నక్షత్ర సంచారం బుధుడు యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. బుధుడు కన్యా రాశి వారికి లగ్న దశమాధిపతి. ఉద్యోగంలో మారే ప్రయత్నం ఏమైనా చేస్తే ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఉద్యోగరీత్యా 2-3 ప్రాంతాలు తిరగడం కానీ లేదా 2-3 రోజులు వేరే ప్రాంతంలో స్టే చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు ప్రయాణంలో మిత్రులు ఏర్పడడం, కొత్త వ్యాపారానికి కానీ కొత్త ఉద్యోగానికి కానీ అదనపు ఆదాయం కొరకు కానీ కొన్ని ప్రయత్నాలు చేయడం, అవి ఫలించడం జరుగుతాయి. మరి ఈ బుధుడు కూడా చతుర్థ స్థాన సంచారం కాబట్టి గృహం ఏదైనా కొనుక్కునే ప్రయత్నం కానీ వాహనం కొనుక్కునే ప్రయత్నం కానీ వాటి విషయాలు చర్చించుకోవడం కానీ మొత్తం మీద ఈ శుక్రగ్రహ సంచారం ఈ కన్యా రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంచుమించుగా జనవరి 19వ తారీఖు వరకు ఈ శుక్రగ్రహ సంచారం ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ రాశివారు శుక్రుని యొక్క అనుగ్రహం కోసం లక్ష్మీ స్తోత్ర పారాయణ కన్నా శ్రీ సూక్త పారాయణ చేసుకోవడం వల్ల అతి తొందరగా మీ యొక్క శుక్రగ్రహ ఫలితాన్ని పొందగలుగుతారు. లక్ష్మీ స్తోత్ర పారాయణ చేస్తున్న వారు కంపల్సరీగా విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. ఆ రెండు కలిపి చదివినప్పుడే మీకు ఆది దంపతులు అయినటువంటి వీటి యొక్క అనురాగం అంటే అమ్మవారి యొక్క దీవెనలు మరి కృష్ణుని యొక్క విష్ణుమూర్తి యొక్క దీవెనలు లభించి అంటే ఈ రెండు చదవడం వల్ల జాతకంలో కేంద్ర కోణాలు యాక్టివేట్ అయ్యి లక్ష్మీ యోగాన్ని జాతకుడికి కలగజేసే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, 5వ స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, దశమంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా. ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి లేదా విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా
జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.